టైం వచ్చేసి 2:30 అవుతుందండి. ఇక్కడ కేదార్నాథ్లో ఇక్కడ మాత్రం వర్షం పడుతుందండి. ఒకసారి మీరు వెదర్ చూసుకోవచ్చు. మబ్బు ఎలా పట్టిందో చూడండి. ఇక్కడ నీళ్లు చూడండి ఒకసారి. కింద భూమి మీద మొత్తం బురద అయింది. మొత్తం ఇక్కడ రోడ్డు కూడా తడిచిపోయింది. ఇక్కడ ఎంతసేపు అయితే వర్షం మాత్రం బాగానే పడింది. ఒకసారి మేఘాలు చూడండి ఎలా నల్లబడ్డాయో, కమ్ముకునే చూసారా? స్నో ఎలా ఉందో చూసారా? ఉత్తరాఖండ్ స్టేట్ చమోలి డిస్టిక్ కేదార్నాథ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే కేదార్నాథ్లో వాతావరణం అయితే ఇలా ఉంది. ఎంతసేపు అయితే ఇక్కడ వర్షం బాగానే పడింది. తగ్గింది కాబట్టి బయటకు వచ్చా. చినుకులు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. లైట్గా పడుతున్నమాట చినుకులు. అక్కడ మేఘాలు కనబడుతున్నాయండి. అది హిమాలయాలు అనమాట. జస్ట్ లైట్గా అక్కడ లైట్గా కనబడుతుంది హిమాలయ. మొత్తం మేఘాలతో మొత్తం కమ్మేసింది అనమాట. కనబడకుండా చేసింది మేఘాలు అయితే హిమాలయాల్ని. ఇక్కడ మీకు తెల్లగా కనబడుతుందండి. ఇక్కడ నుంచి మందాకి నది వెళ్ళే నీరు ప్రవహిస్తుంది కదా, ఆ ప్రవహించే నీరుతో కూడి వచ్చిన ఒక స్నో అండి. ఈ వర్షంలో కూడా భక్తులు కేదార్నాథ్కు వర్షంలో తడుచుకుంటూ మరి వస్తున్నారండి. వెదర్ అయితే చూస్తున్నారు కదండి. చినుకులు అయితే లైట్గా వస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు తగ్గింది కాబట్టి కొంచెం జస్ట్ లైట్గా నార్మల్గా వస్తున్నాయి అనమాట చినుకులు. అక్కడ తెల్లగా కొండపైనండి తెల్లగా గీతలా కనబడుతుందా మందాకిని నది అండి. ఎలా ఎలా ప్రవహిస్తుందో చూస్తున్నారా? తెల్లగా కనబడుతుందా కొండ మీద? అది మందాకిని నది అండి. ఆ నుంచి వస్తుందన్నమాట నీరంతా. మందాకిని నది అక్కడి నుంచి ప్రవహిస్తుందండి. మనకైతే గుర్రాలు చూడండి సిలిండర్లు ఎత్తుకొని పోతున్నాయి. చినుకులు అయితే పడుతున్నాయి చూస్తున్నారు కదండి. టీ తాగుదాం అని చెప్పేసి టీ స్టాల్లోకి వెళ్తున్నా. బ్రదర్ అయితే టీ పెడుతున్నాడు ఇప్పుడు. నా జుట్టు ఒకవైపు, నా ఫేస్ ఒకవైపు వెళ్ళిపోయిందండి. టీ అయితే తాగుతున్నా ఇప్పుడు. దీంట్లోకి వచ్చి టీ స్టాల్లోకి వచ్చి టీ తీసుకున్నానండి. ఒకటి 30 రూపాయల టీ వచ్చేసి. ఎక్కడ ఉండాల్సిన మేఘాలు ఇక్కడికి వచ్చేసాయండి. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. హిమాలయాలు పైన కొండ కనబడుతుందండి. హిమాలయాల్ని మేఘాలతో ఎలా చుట్టుముట్టేసింది చూసారా హిమాలయాల్ని? ఇక్కడ వర్షం పడుతుంది చూడండి. పడుతుందా? వారం నుంచి ఏకదాటిగా వర్షం వస్తుందండి ఇక్కడ. ఒక్కసారి చూడండి మేఘాలు ఎలా వెళ్తున్నాయో, ఎంత క్లియర్గా చూపిస్తుందండి. చూడండి మేఘాలు ఎలా పరిగెడుతున్నాయో చూడండి. చూస్తుండగానే మొత్తం కమ్ముకుపోతుంది. చూడండి ఒకసారి. కమ్మేసిందా? మొత్తం కమ్మేస్తుంది చూడండి. చూస్తుండగానే మొత్తం మూసుకుపోతుంది మేఘాలు అయితే. చూస్తున్నారుగా? చెప్పాను కదండి, జస్ట్ 2 నిమిషాలలో ఎలా మూసేసింది కేదార్నాథ్ని ఈ స్నో అయితే. ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తున్నారండి స్నో? ఎంతమంది అయితే పూరా
यहाँ भाई ने परोठा बना रहे। एक परोठा कितना भैया? 80 रुपया। 80 रुपया। सब्जी से? सब्जी के साथ 100 रुपया। सब्जी के साथ 100 रुपया। ये आपका पार्सल हो रहा। अच्छा मेरा पार्सल हो रहा। 2 पराठा। अच्छा अच्छा 2 पराठा।